హాయ్ అండి. హలో. ఈరోజు రెసిపీస్ ఏంటో తెలుసా? వాక్కాయి పప్పు అనమాట. ఇవి వాక్కాయలు మధ్యకి కట్ చేసి లోపలున్న పిక్కలన్నీ తీసానండి. ఫస్ట్ టైం ఇలాగ నేను చేయడం. ఎప్పుడూ లేతవి దొరికేవి. ఈసారి చాలా ముదురవి దొరికాయి. సో, అందుకని ప్రతి ఒక్కటి కట్ చేసి మధ్యలో ఉన్న ఆ గింజల్ని తీసేయాల్సొచ్చింది. ఇవన్నీ చాలా ఎక్కువ టైం టేకింగ్‌గా అనమాట ఈ పనులు. అందుకని మనం ముందు రోజు చేసి పెట్టుకుంటే తప్ప అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకే ఇవన్నీ కూడా నిన్న మధ్యాహ్నం నేను అన్నీ కట్ చేసి ఇలా గింజలు తీసేసి రెడీగా పెట్టుకున్నాను. మార్నింగ్ వాష్ చేసేసి మనం కుక్ చేసేసుకోవచ్చు. వాక్కాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయి, చూసుకుని వేసుకోవాలి. వీటినైతే నేను పప్పుని వీటిని సెపరేట్గా ఉడికిస్తానండి. ఎందుకంటే బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి పప్పు ఉడకదు. ఇంకా ఇదైతే పచ్చి బొప్పాస్కాయతో కూర అనమాట. చాలా కమ్మగా ఉంటుంది. తొక్క తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేసేసుకుని ఒక ఉడికించేసి పోపులో వేసుకోవాలి. లోపల ఉన్న గింజలు చూసారా ముత్యాల్లా ఉన్నాయి. ఇంకా ఇవైతే మొత్తం వంట అయిపోయిన తర్వాత మన రెసిపీస్ అనమాట. పుల్లటి వాక్కాయ పప్పు. నేను పప్పుని వాక్కాయల్ని సెపరేట్గా పెట్టి ఉడికిస్తాను కుక్కర్లోనే. ఎందుకంటే పులుపుకి మళ్ళీ పప్పు ఉడకకపోతే ఇబ్బంది అవుతుంది. సో, అంతా ఉడికిపోయిన తర్వాత మనం సాల్టు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని కొంచెం అది ఉడికిపోయిన తర్వాత ఇందులోకి పోపు పెట్టేసుకోవడమే. నేతి పోపే పెడతానండి నేను, ఆయిల్ తక్కువ వాడడానికి. మళ్ళీ పోపులో ఆయిల్ వేసి చేతి మీద మళ్ళీ నెయ్యి వేసుకోవడం ఎంత ఎక్కువైపోతుంది కదా. ఇంకా ఇదైతే పచ్చి బొబ్బాస్కాయ కూర అనమాట. చాలా చాలా కమ్మగా ఉంటుంది. పోపులో వేసేసి మగ్గిన తర్వాత మనం సాల్టు, కారం, అలాగే పల్లీలు వేయించేసి పొడి చేసి వేసానన్నమాట. ఇంకా ఇదైతే రైస్ కొంచెం ఎక్కువ పెట్టాను, ఎందుకంటే చల్లదన్నం ప్రిపేర్ చేసుకోవడానికి. సో, ఇవైతే ఈరోజు రెసిపీస్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. ఫుల్ లెంగ్త్ రెసిపీస్ కోసం శివసత్యాస్ కిచెన్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.